శ్యామ్. ఎవరు లేరేంటి ఇప్పుడు రా? ఓ మహిళ. హలో, ఏం చేస్తున్నావు? నరకానికి 4 అడుగుల దూరంలో ఉన్నా. రే ఏం మాటలవి ప్లేస్ ఉంటారు. అచ్చా, నా మీద మట్టడం చేస్తావరా నువ్వు? వెనక్కి ఎవరు లాగారు? ఎవరు లేరేంటి? హలో, పోయి ఉన్నావా పోయావా? ప్రస్తుతానికి ఉన్నా. ఎలా షాపింగ్ అయిపోయిందా? ఏం కొన్నావు నీ కూతురికి? లేదురా, ఇప్పుడు నుంచో డ్రాయింగ్ బుక్ అడుగుతుంది. సర్లే కదా అని ఓహో, కూతురు పుట్టుగానే వదిలిమే ప్రేమ తగ్గిపోయింది అనమాట. చెప్తా, మీ వదిలికి కూడా తీసుకున్నా. ఎలా ఉంది? ఇప్పుడే నేను వేసుకొని చూడాలా? అదా టైం అవుతుంటే. నీ బర్త్డేకి నువ్వు గిఫ్ట్ ఇవ్వడం నాకేం నచ్చలేదురా. రే, మనం ప్రేమించిన వాళ్ళకి మనం ప్రేమతో ఏ గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళ మొహంలో వచ్చి చిరునవ్వు కోసం మనం ఏదైనా చేయొచ్చు. ఏం స్పీడ్ రా, ఫాస్ట్ గా పోనీరా. రే, స్పీడ్ లిమిట్ ఇంతేరా. తొక్కెవరు చూస్తారు? పదహే రే, టర్నింగ్ తిప్పు. ఎందుకురా, అది రాంగ్ రూట్ రా. మనం ఏది వెళ్తే అదే రైట్, తిప్పు. అరే వదిన మాట్లాడొద్దంట. డ్రైవింగ్ చేస్తున్నాను కదా. అరే రూల్స్ ఉంది, బ్రేక్ చేయడానికి. మాట్లాడు. ఏమండి, అత్తయ్య చెప్పారు మీ 12కి పుట్టారంటగా. అందుకే నేను మీ కూతురు ఎగ్జాక్ట్ 12కి విష్ చేద్దామని ఫోన్ చేశాం. హ్యాపీ బర్త్డే హరి. అన్నయ్య, అరే అన్నయ్య, అరే అన్నయ్య, అరే అన్నయ్య, అరే అన్నయ్య లేరా, అరే అన్నయ్య లేరా, అరే అరే అన్నయ్య. రే, అక్కడ హెల్మెట్ తీసుకురా. మనం పక్కూరికి వెళ్తున్నాం ఏంటి? పదే రే, టర్నింగ్ తిప్పు. ఎందుకురా, అది రాంగ్ రూట్ రా. అంట డ్రైవింగ్ చేస్తున్నాను కదా. అరే ఏం స్పీడ్ రా, ఫాస్ట్ గా పోనీరా. రే, స్పీడ్ లిమిట్ ఇంతేరా. మనకి గాయమైతే అనుపు మనకు మాత్రమే కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళకి కూడా. అదే ఆ వ్యక్తి శాశ్వతంగా దూరం అయితే ఆ బాధని వర్ణించడం కూడా చాలా కష్టం. మనం చేసే చిన్న నిర్లక్ష్యం కూడా మన ప్రాణాల మీదకి తెస్తుంది. కాబట్టి అందరం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేం. జై హింద్.